వెల్కమ్ టు ప్రజా టీవీ. ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. అందరికీ అన్నం పెట్టి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ అన్న గొట్టిపాటి లక్ష్మి దర్శిపట్నం కుచ్చేట్ రోడ్లో బుధవారం అన్నా క్యాంటీన్ను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. వారితో పాటు టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నార్సిపెట్టి పాపారావు, దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్సిపెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారా నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 62 అన్నా క్యాంటీన్లను వర్చువల్గా ప్రారంభించారు. అందులో మన దర్శి ఉండడం చాలా ఆనందంగా ఉందని గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఒక వరం అన్నారు. 5 రూపాయలకే అందరికీ శుభ్రమైన భోజనం అందించడం ఆనాడు ఎన్టీఆర్ అందరికీ ఆకలి తీర్చన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 265 అన్నా క్యాంటీన్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మంచి చేసే ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలనే సంకల్పంతో కూడు గుడ్డ నీడ లక్ష్యంగా మౌలిక సదుపాయాలను కల్పించే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ను దర్శిలో ప్రజలకు అందించడమే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, దర్శిపట్నం టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, కురపాటి శ్రీను, పెడతల నిమలయ్య, మోడి ఆంజనేయులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, బీజేపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మూడపాకుల శ్రీనివాసరావు, నాగులపాటి శివకోటేశ్వరరావు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నిపూడి స్టీవెన్, శోభారాణి, కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ 62, ఇప్పుడు మొత్తం స్టేట్లో మనకి 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలి పనికి వెళ్ళే కార్మికులకు కానీ, పొలంకి వెళ్ళే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్క పూట పనిచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ మా దర్శి నియోజకవర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మన నారా లోకేష్ అన్నకి, అట్లాగే ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఇంత మంచి ప్రోగ్రాం అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో ఒక పదవి రావటం కాదు. నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకైనా, మాజీ ముఖ్యమంత్రి మనవుడు, మహానేత మనవుడైనా మంగళగిరిలో ఓడిపోయాక ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా సేఫ్ నియోజకవర్గం, ఈజీ నియోజకవర్గం చూసుకోవచ్చు. కానీ ఎందరో అన్న ఓడిపోయిన దగ్గరే ఆ నేల మీదే విజయం సాధించాలి అని పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పనిచేశారు. యువగలం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు, యువతకు దగ్గరయ్యారు, క్యాడర్తో నేరుగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఈరోజు ఆయనకు బాధ్యతలు రావటం అంటే ఆయన ప్రజల గౌరవంతో, ఆయన కష్టంతో ఆయన మలుచుకొని సాధించుకున్న గౌరవం, ఆ స్థానం ఆయనకు వచ్చిందంటే అది ఆయన కష్టం. ఈ సందర్భంగా మా దర్శి నియోజకవర్గ నాయకులు, ప్రజలందరి తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.